ఈరోజు చర్చకు స్వాగతం. మన ముందున్న ఈ ఆలోచనా విధానం చాలా లోతైన ఒక తాత్విక భావనను వివరిస్తోంది. దాని పేరు పటిచ్ఛ సముపాద. దీని మనం ఆధారపడిన ఆవిర్భావమని అనువదించుకోవచ్చు. అవును. మన దగ్గరున్న ఆధారం ప్రకారం ఇది ఒక తాత్విక వ్యవస్థకు దాదాపు వెన్నెముక లాంటిది అంటున్నారు. సరిగా. DNA అని కూడా చెప్పొచ్చు. దీనిలోని ప్రాథమిక సూత్రం వినడానికి చాలా సరళంగా అనిపిస్తుంది. ఏది ఒంటరిగా ఇతర విషయాల మద్దతు లేకుండా పుట్టదు. అవును. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అది వేర్వేరు వస్తువుల సమాహారం కాదన్నమాట. అదొక నిరంతరం మారుతున్న ప్రక్రియల అల్లిక. సరే, ఈ ఆలోచనతో మొదలుపెడదాం. దీని నిర్మాణం గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. ఇది చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైన ఆలోచన. దీని సారాంశం అంటే షరతులపై ఆధారపడటం. షరతులపై ఆధారపడటం. అవును. అంటే ప్రతిదీ దేనికో ఒకదానికి ముడిపడి ఉంటుంది. దాని తర్కం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ అనే షరతు ఉంటే బి అనే ఫలితం పుడుతుంది. ఓకే. ఏ అనే షరతు లేకపోతే బి అనే ఫలితం కూడా ఆగిపోతుంది. ఇది ఒక గొలుసుకట్టులాంటిది. మరి ఇది ఆ కాలంలో ఎందుకు అంత విప్లవాత్మకమైన ఆలోచనగా మారింది? కారణం కార్యం అనే ఆలోచన కొత్తది కాదు గదా? మంచి ప్రశ్న. ఆలోచన కొత్తది కాకపోయినా దాన్ని ప్రయోగించిన విధానం కొత్తది. ఏంటంటే ఆ కాలంలో ప్రపంచం ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రధానంగా రెండు తీవ్రమైన అభిప్రాయాలు ఉండేవి. రెండు అభిప్రాయాలా? అవును. ఒకటి శాశ్వతవాదం. అంటే ప్రతిదాంట్లో మార్పులేని శాశ్వతమైన ఆత్మ ఉంది, అంతా దానివల్లే నడుస్తుంది అని నమ్మేవారు. అంటే అంతా ముందే నిర్ణయించబడింది అన్నట్టు. దాదాపుగా. ఇక రెండవది ఉచ్ఛేదవాదం లేదా యాదృచ్ఛికవాదం. ఓహ్! అంటే ప్రతిదీ యాదృచ్ఛికంగా జరుగుతుంది, దేనికి సరైన కారణం లేదు, చావుతో అంతా శూన్యమని భావించేవారు. ఓకే. ఒకవైపు అంతా స్థిరం, మరోవైపు దేనికి ఒక క్రమం లేదన్నమాట. సరిగ్గా. ఈ పటిచ్ఛ సముపాద ఈ రెండు తీవ్రమైన అభిప్రాయాలకు మధ్య మార్గాన్ని చూపించింది. ఇదేమంటుందంటే ప్రపంచం శాశ్వతమైనది కాదు, కాని గందరగోళమైనది కూడా కాదు. ఆసక్తికరంగా ఉంది. ఇది నియమాల ప్రకారం పనిచేసే ఒక డైనమిక్ వ్యవస్థ. ప్రతిదీ కారణాలు మరియు షరతులపై ఆధారపడి పుడుతుంది, మారుతుంది మరియు అంతమవుతుంది. ఈ అవగాహన వ్యక్తికి బాధ్యతను, స్వేచ్ఛను రెండింటినీ ఇస్తుంది. ఓకే. ప్రపంచం కారణకార్య సంబంధాలతో నడిచే ఒక వ్యవస్థ అని అర్థమైంది. మరి ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా ఉపయోగించుకోవచ్చో, దీనికి ఈ సిద్ధాంతం ఏదైనా సాధనాన్ని అందిస్తోందా? ఖచ్చితంగా. ఇక్కడే మనం ఒక ప్రసిద్ధ శ్లోకం దగ్గరకు వస్తాం. శ్లోకమా? అవును. ఇది ఒక గొప్ప భిక్షువు చెప్పినట్లుగా పేర్కొనబడింది. ఆ శ్లోకమిలా ఉంది. కారణాల వల్ల పుట్టే విషయాలకు ఆ కారణాన్ని పరిపూర్ణుడు చెప్పారు, మరియు వాటిని ఎలా నిరోధించాలో కూడా వివరించారు. ఒక్క నిమిషం. ఇదే గొప్ప భిక్షువు బోధించిన సిద్ధాంతం. కేవలం 2 పంక్తులలో 45 ఏళ్ల బోధనల సారాంశం ఇమిడి ఉందని చెప్తున్నారు. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా? అవును, వినడానికి అలాగే ఉంటుంది. 1 కారణం, 2 నిరోధం. ఇంత సరళమైన సూత్రంలో అంత పరివర్తన చెందించే శక్తి ఎలా ఉంటుంది? నాకేదో ముఖ్యమైన విషయం అర్థం కావట్లేదనిపిస్తోంది. మీ సందేహం సరైనదే. దాని శక్తి దాని ఆచరణాత్మకతలో ఉంది. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఒక పనిముట్టులాంటిది. పనిముట్టులాంటిదా? అవును. మొదటిది మన అనుభవాలు, ముఖ్యంగా బాధ, యాదృచ్ఛికంగా మనపై పడవని, వాటికి నిర్దిష్ట కారణాలుంటాయని ఇది ధైర్యం చెబుతుంది. మనం పరిస్థితులకు బాధితులం కాదు. ఓకే. రెండవది ఆ కారణాన్ని గుర్తించడం ద్వారా దాని నిరోధానికి, అంటే దాని అంతం చేయడానికి ఒక మార్గాన్ని కూడా కనుకొనవచ్చని ఇది సూచిస్తుంది. ఇది మనల్ని నిస్సహాయంగా అంగీకరించడం నుండి చురుకుగా పరిశోధించి పరిష్కరించే దిశగా మన దృష్టిని మారుస్తుంది. ఒక ఉదాహరణతో వివరిస్తారా? ఈ బోధనల నుంచి ఏదైనా ఉదాహరణ ఉంటే బాగుంటుంది. మంచి ఆలోచన. రెండవ బాణం అనే ఒక ప్రసిద్ధ ఉపమానముంది. రెండవ బాణం? అవును. జీవితంలో మనకు ఒక బాణం తగలడం, అది శారీరక నొప్పి కావచ్చు, ఒక నష్టం కావచ్చు, లేదా అవమానం కావచ్చు. అది అనివార్యం. దాన్ని మొదటి బాణం అంటారు. సరే. అయితే చాలామంది వెంటనే తమకు తామే రెండవ బాణాన్ని వేసుకుంటారు. అంటే? అదే మానసిక ప్రతిచర్య. ఇది నాకే ఎందుకు జరిగింది, ఇది అన్యాయం అని బాధపడటం, కోపం తెచ్చుకోవడం, తనను తాను నిందించుకోవడం. ఓహో, అలాగా? మొదటి బాణం వల్ల కలిగే నొప్పి కన్నా
ఈ రెండో బాణం వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే అసలైన సమస్య జరిగిన సంఘటన కాదు, దానికి మనం స్పందించే విధానం అన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ శ్లోకాన్ని దీనికి వర్తింపజేద్దాం. ఇక్కడ బాధ అంటే ఈ రెండవ బాణం అనేది ఫలితం. అవును. దాని కారణమేమిటి? మన మానసిక ప్రతిచర్య, మన అశాంతి. ఆ కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని నిరోధించే మార్గం కూడా తెలుస్తుంది. ఎలా? అంటే ప్రతిచర్య చూపించకుండా జరిగిన దాన్ని జరిగినట్లుగా గమనించడం, నేర్చుకోవడం. ఈ శ్లోకం సారిపుత్త అనే ముఖ్య శిష్యుడి జీవితాన్ని మార్చేసిందని మన ఆధారం చెబుతోంది. అవును, అది వినగానే అతనికి జ్ఞానోదయం కలిగిందని ఉంది. అవును. ఎందుకంటే ఆ క్షణంలో అతనికి తన అనుభవాలపై నియంత్రణ సాధించే తాళంచెవి దొరికింది. ఈ కారణకార్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం సారిపుత్తకు ఒక పెద్ద మార్పుకు దారితీసింది అన్నారు. ఆ మెటీరియల్లో నిర్మలమైన మచ్చలేని గమ్మదృష్టి అతని కలిగింది అనుంది. అసలు ఈ ధమ్మదృష్టి అంటే ఏమిటి? ఇది కేవలం ఒక మేధోపరమైన అవగాహనేనా? కాదు. ఇది కేవలం మేధోపరమైనది కాదు, ఇది అనుభవపూర్వకమైన గ్రహింపు. అనుభవపూర్వకమైనదా? అవును. ఆ దృష్టి కలగగానే వచ్చిన మొట్టమొదటి అవగాహన ఏమిటంటే, ఉద్భవించే స్వభావమున్న అతిది నశించే స్వభావానికి లోబడి ఉంటుంది. అంటే మొదలైన దానికి ముగింపు ఉండి తీరుతుంది. సరిగ్గా. ఇది వినడానికి చాలా మామూలుగా అనిపిస్తోంది. పుట్టిన ప్రతీదీ చనిపోతుందని మనందరికీ తెలుసు. ఇందులో అంత ప్రత్యేకతేముంది? మనం దాన్ని ఒక వాస్తవంగా తెలుసుకోటానికి, దాన్ని ప్రతిక్షణం చూడటానికి చాలా తేడా ఉంది. ఓ. ధమ్మదృష్టి అంటే కోరికలు, ద్వేషాలు, భయాలు అనే రంగుటద్దాలు లేకుండా వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. సరే. అలా చూసినప్పుడు మన ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక సంవేదనలు అన్నీ పుడుతూ అంతమవుతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. శాశ్వతత్వం అనేది ఒక భ్రమ అని అనుభవంలోకి వస్తుంది. మన సంతోషం, మన బాధ ఏవీ శాశ్వతం కాదు. కానీ ఈ ఆలోచన కొంత నిరాశకు దారి తీయదా? ఏదీ శాశ్వతంగా ఆనప్పుడు దేనికైనా ఎందుకు ప్రయత్నించాలి అనే వాదన రావచ్చు కదా. అలా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది దానికి వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలా? ఇది నిరాశకు బదులుగా గొప్ప స్వేచ్ఛను ఇస్తుంది. ఎందుకంటే ఈ నియమం కేవలం సంతోషానికే కాదు, బాధకు కూడా వర్తిస్తుంది. ఓ, అవును కదా. ఒక సమస్య కొన్ని షరతుల వల్ల తలెత్తితే ఆ షరతులు కూడా శాశ్వతం కాదు కాబట్టి ఆ సమస్య కూడా శాశ్వతం కాదు. మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని భయపడక్కర్లేదు. అంటే అవి కూడా మారే స్వభావం కలిగినవే. ఖచ్చితంగా. ఇది గొప్ప ఆశను ఇస్తుంది. ప్రపంచాన్ని గడ్డకట్టిన మంచులా కాకుండా ప్రవహించే నదిలా చూడటంలాంటిది. మనం నది ప్రవాహాన్ని ఆపలేకపోవచ్చు, కాని దాని స్వభావాన్ని అర్థం చేసుకుంటే అందులో సురక్షితంగా ప్రయాణించడం నేర్చుకోవచ్చు. అద్భుతం. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి 12 నిదానాలు లేదా 12 కారణాల గొలుసులో కొన్ని అంశాలు చూడొచ్చు. చెప్పండి. ఉదాహరణకు, మనకు ఇంద్రియాల ద్వారా ఒక అనుభవం కలుగుతుంది. అది సుఖంగా అనిపించవచ్చు. దానివల్ల సంవేదన పుడుతుంది. ఆ సుఖమైన సంవేదన పట్ల కోరిక అంటే తృష్ణ పుడుతుంది. ఓకే. ఆ కోరిక బలపడి పట్టుదలగా మారుతుంది. ఆ పట్టుదల మనల్ని పదే పదే ఆ అనుభవం కోసం వెతికేలా చేస్తుంది. అది లేనప్పుడు అసంతృప్తికి అంటే దుఃఖానికి దారితీస్తుంది. ఈ గొలుసులు చూడగలగడమే ధమ్మదృష్టి అన్నమాట. అవును. ఆ గొలుసులో ఎక్కడో ఒకచోట, ఉదాహరణకు కోరిక దగ్గర మనం తెలివిగా స్పందిస్తే ఆ గొలుసును తెంచవచ్చు. అద్భుతం. అంటే ప్రపంచాన్ని స్థిరమైనదిగా లేదా గందరగోళమైనదిగా చూడటం నుండి దాన్ని అర్థం చేసుకుని నైపుణ్యంగా నావిగేట్ చేయగల ఒక డైనమిక్ వ్యవస్థగా చూడటంలోకి మారటం. అవును. ఈ గ్రహింపే ఒక అన్వేషకుడిని జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా మారుస్తుందని ఆ టెక్స్ట్ చెప్పడానికి కారణమిదేనేమో. సరిగ్గా. ఇది దృక్పథంలో వచ్చే ప్రాథమిక మార్పు. ప్రపంచం మనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అనుకోవడం నుండి అది కొన్ని నియమాల ప్రకారం పనిచేస్తోందని, ఆ నియమాలను మనం అర్థం చేసుకుని ఉపయోగించుకోవచ్చని గ్రహించడం వరకు జరిగే మార్పు ఇది. ఇది భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది. అవును. ధైర్యాన్ని, స్పష్టతను ఇస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మనం 3 ముఖ్యమైన విషయాలను చర్చించాం. 1, ఏదీ ఒంటరిగా ఉద్భవించదు అనే ప్రాథమిక సిద్ధాంతం. అవును. 2, కారణం మరియు నిరోధం అనే ఆచరణాత్మక సూత్రం. 3, మొదలైనదేదైనా అంతమవుతుంది అనే లోతైన గ్రహింపు. ఈ మొత్తం చర్చ యొక్క ముఖ్య సారాంశమేమిటి? ఈ 3 ఆలోచనలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ మొత్తం అవగాహన అది సాధికారతకు దారితీస్తుంది.
ఈ 3 ఆలోచనలు ఒకదానిపై ఒకటి నిర్మించబడ్డాయి. ఎలా? మొదటిది పటిచ్ఛ సముపాద సిద్ధాంతం మనకు వాస్తవికత యొక్క మ్యాప్ ఇస్తుంది. ప్రపంచం ఎలా పనిచేస్తుందో చెబుతుంది. ఓకే, ఒక మ్యాప్. రెండవది ఆ గొప్ప భిక్షువు చెప్పిన శ్లోకం ఆ మ్యాప్ను ఎలా ఉపయోగించాలో చెప్పే కంపాస్ లాంటిది. అది మనకు దిశను చూపిస్తుంది. కారణాన్ని కనుగొని దాన్ని మార్చడం ద్వారా ఫలితాన్ని మార్చవచ్చు అని. మ్యాప్, కంపాస్. ఇక మూడవది అనిశ్చిత గురించిన గ్రహింపు. ఇది మనకు ప్రయాణం చేయడానికి కావలసిన ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే చెడు పరిస్థితులు, బాధాకరమైన భావోద్వేగాలు కూడా శాశ్వతం కావని అది గుర్తుచేస్తుంది. మ్యాప్, కంపాస్ మరియు ధైర్యం చాలా చక్కగా చెప్పారు. అవును, ఈ 3 కలిసి ఒక వ్యక్తిని పరిస్థితులకు బలి అయ్యే స్థాయి నుండి ప్రక్రియపై పట్టు సాధించే స్థాయికి తీసుకెళ్తాయి. అంటే జీవితం మన చేతుల్లోనే ఉంటుందన్నట్టుగా? ఒక రకంగా అంతే. జీవితమనేది విధి లేదా యాదృచ్ఛిక సంఘటనల మీద ఆధారపడి లేదు. కానీ ఒక వ్యవస్థను అర్థం చేసుకుని దాని నియమాలకు అనుగుణంగా నైపుణ్యంగా పనిచేయడం ద్వారా మన అనుభవాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు అనే నమ్మకాన్ని ఇదిస్తుంది. ఈ స్పష్టమైన విశ్లేషణకు ధన్యవాదాలు. ప్రతిదానికి ఒక కారణముంటుందని, ఆ కారణాన్ని మార్చగలిగితే దాని ప్రభావాన్ని కూడా మార్చవచ్చని చాలా స్పష్టంగా అర్థమైంది. సంతోషం. మనం ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. మనం ఎక్కువగా ఈ సూత్రాన్ని బాధను నివారించడానికి ఎలా ఉపయోగించవచ్చో చర్చించాం కదా? అవును, ఎక్కువగా దాని గురించే మాట్లాడాం. ఒకవేళ దీన్ని తిప్పి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అంటే ఇదే కారణకార్య సిద్ధాంతాన్ని ఆనందానికి, శ్రేయస్సుకు వర్తింపచేస్తే, ఆనందం, ప్రశాంతత మరియు కరుణ ఉద్భవించడానికి గల కారణాలను, షరతులను అర్థం చేసుకుని అలాగా వాటిని మన జీవితంలో ఉద్దేశపూర్వకంగా పెంపొందించుకోవడం ద్వారా ఆ అనుభవాలను మరింతగా పెంచుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న. ఇది అన్వేషించడానికి ఒక శక్తివంతమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది.